నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి అశోక్ సార్ చేస్తున్న దీక్ష 10వ రోజుకు జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన అశోక్ సార్ను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ పరామర్శించారు. ఆయనతో మనతో ఉన్నారు. అందరు నమస్కారాలు. ఈ నెల 14 నుంచి నిరంతరంగా అశోక్ గారు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం నిరంతరంగా వారు ఆమరణ దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ గవర్నమెంటు చలనం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఆందోళన చేస్తే వారిని పట్టించుకునే నాతులు లేదు ఈ గవర్నమెంట్కు. అంటే ఇది ఇడిచిన గవర్నమెంటు, శలం లేని గవర్నమెంట్ అని చెప్పొచ్చు. టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు చెప్తా ఉంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు టీఎస్పీఎస్లో దొంగలను ఏర్పాటు చేసి పోస్టులు అమ్ముకొని ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నది. మేము ఫస్టే చెప్పినాం, టీజీపీఎస్ నుంచి టీఎస్పీఎస్ పేరు మార్చితే కాదు, టీఎస్పీఎస్కి ఏ విధంగా అయితే పేరుందో ఆ పేరు దక్కుతూ ఈరోజు ఫలితాల విడుదల కావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్ముకొని పోస్టులు అమ్ముకొని విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నది. నేను ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నా, ఇదే పంతాగా పోతే ఈరోజు విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, తమ యొక్క జీవితాలను పణంగా పెట్టి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వారు చదువుకున్నటువంటి విద్యార్థులు తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ అందరూ ఇట్లా 10 పోస్టులు అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాల్లో ఒక ఒక మచ్చగా ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే పంతాగా పోతే రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థులు, యువకులు అందరూ కూడా నీ ఇంటిపైకి వస్తాం, నీ సెక్రటరీ ముట్టడిస్తాం. మా విద్యార్థులు చాలా చూసారు. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు. 2 సంవత్సరాల నుంచి నువ్వు వచ్చిన సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాను. ఇప్పటికి కూడా ఉద్యోగాల కల్పన లేదు, ఎటువంటి నియామకాలు లేవు. నియామకాలు ఇచ్చినా కానీ అందులో దొంగ నియామకాలు, దొంగ పోస్టులు అమ్ముకుంటూ విద్యార్థులు అన్యాయం చేస్తూ ఉన్నావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే పంతా ఉంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారు ఈరోజు వారిని పరామర్శించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా యువ మోర్చా వీడాన్ని పంతం పడతామని చెప్తూ భారత్ మాతాకి జై. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకు ఇవన్నీ జరిగింది, నిరుద్యోగుల అన్యాయం. ఇప్పుడేమో గ్రూప్ 1 పోస్టులు అమ్మడం అని, లేదంటే గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం. ఇప్పుడు కూడా అన్యాయం. 10 సంవత్సరాల నుంచి విద్యార్థులను నిండా ముంచింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అదే పంతాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేవలం టీజీపీఎస్సీ అని టీఎస్పీఎస్సీ చేసారు. అందులో ఎటువంటి నియామకాలు కావచ్చు కానీ ఎటువంటి అంతా అదే ఉంది స్టాప్. ప్రజలను మోసం చేయడము, విద్యార్థులను మోసం చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్ అలవాటే. 60 సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేశారు. మళ్ళీ ఏదో కన్నులొట్ట పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయినా ఈరోజు ప్రజలను, యువకులను మోసం చేసిన కాంగ్రెస్ అని చెప్పొచ్చు.